కనగల్ మండలం దరేష్పురం గ్రామం మాజీ సర్పంచ్ కీర్తిశేషులు కామ్రేడ్ జినుకుంట్ల లింగయ్య ఈ నెల 10న రాత్రి 7 గంటలకు మరణించడంతో వారి కుటుంబ సభ్యులు నేత్రదానానికి సమ్మతి తెలపడంతో ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్, మేనేజర్ డాక్టర్ పుల్లారావుల బృందం కార్డియా సేకరించారు. కనగల్ మండలం దర్వేష్పురం గ్రామం మాజీ సర్పంచ్ కీర్తిశేషులు కామ్రేడ్ జినుకుంట్ల లింగయ్య ఈ నెల 10న రాత్రి 7 గంటలకు తమ స్వగృహంలో స్వర్గస్థునైనానని తెలుపుటకు చింతిస్తున్నామని వారి బంధువులు వెల్లడించారు. నరాల రాముచే వీరి స్వర్గస్థులైన సమాచారం అందిన వెంటనే వీరి కుటుంబ సభ్యులు కృష్ణయ్య, సైదులు, కమలాకర్, బంధుమిత్రులు పాపయ్య, రాములు, ఆంజనేయులు, శివ, వెంకటేష్, సైదులు, నవీన్, చెన్నకేశవులు, లక్ష్మణ్ల సహకారంతో నేత్రదానం చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్, మేనేజర్ డాక్టర్ పుల్లారావు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, చిరునవ్వుల టెక్నీషియన్ జానీ దాత ఇంటి వద్దకు వెళ్లి రాత్రి 11 గంటలకు నేత్రదానాన్ని సేకరించారు. అనంతరం ఐ డొనేషన్ సెంటర్ సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ లయన్ శైలజ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం భారతదేశంలో 75 లక్షల నుండి 95 లక్షల మంది అంధులు ఉంటే వీరిలో 13 లక్షల నుండి 15 లక్షల మంది కార్నియా అను కంటి పొర లేకపోవడం వల్ల అంధులుగా ఉన్నారని, అయితే ప్రస్తుతం మనం దేశవ్యాప్తంగా సంవత్సరానికి 45,987 కంటి పొరలను సేకరించి కంటి చూపు తెప్పించగలుగుతున్నామని తెలిపారు. ఇప్పుడు కుటుంబీకులు మన నుంచి దూరం పోయిండు, చనిపోయిండు, ఏడుపు, బాధ, కష్టం ఇవన్నీ ఉంటాయి. అవి ఒకప్పుడు ఈ కళ్ళని వేరే వాళ్ళని అమర్చిన తర్వాత ఆ మనిషి ఉన్నట్లే బతుకున్నట్టే కదా. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐ బ్యాంక్ నుంచి కూడా మనకు ఒక సర్టిఫికెట్ వస్తుంది పెద్దది, శ్రీ భక్త కన్నప్ప లింగయ్య గారు అనే టైటిల్ ఇట్లా మేము తెచ్చేస్తాం మీకు. మన ఇంట్లో అది పెట్టుకుంటే చూసిన ప్రతి క్షణం మన లింగయ్య గారు మనతో ఉన్నట్టే, అవునా కదా. మా నాన్నగారి కళ్ళు ఎక్కడ ఉన్నాయి, మా తాతగారి కళ్ళు ఇంకా చూస్తున్నాయి ప్రపంచాన్ని అనే నినాదం మన మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇది ఒక తృప్తికరమైన ఒక కార్యక్రమంగా మనందరం కూడా భావించాలి. ఇదే కాదు, మన కుటుంబంలో ఈ విలేజెస్లో ఎక్కడున్నా సరే మనందరం కూడా ఈ యొక్క అవగాహన మిగతా వాళ్ళకి పంపించేయడం కూడా మనందరం కూడా తోడ్పాటు కావాలి. సో ఆ విధంగా కొన్ని లక్షల మంది, దాదాపు మన దేశంలో 93 లక్షల మంది జనాభా అంధత్వంతో బాధపడుతున్నారు. అందులో 13 లక్షల పైన చిలుకు ఈ పొర లేక బాధపడుతున్నారు, ఈ కార్ని అనే పొర. మరి 13 లక్షల మంది బాధపడుతున్నప్పుడు ఈ కార్ని ఎంతమంది ఇస్తున్నారు? ఒక వేలల్లో ఉంది. మళ్ళీ కొత్తగా ఉద్భవించే కార్నియల్ బ్లైండ్నెస్ మళ్ళీ లక్షల్లోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించి నడుం బిగించి ఎస్ మన అంధులు కూడా మనలాగా జీవించాలి. ఒక అంధత్వంలో వ్యక్తి, ఒక చూపు లేని వ్యక్తి, అంధత్వంలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో మనం 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఇట్లా 2 నిమిషాలు చూడండి. వారి వాళ్ళు లింగయ్య గారు, రేపు నేను ఇంకో రోజు ఇంకోసారి అట్లా అయితేనే ఉంటాయి. కాబట్టి మనం ఒక బాధ్యతాయుతంగా సమాజంలో పుట్టి పెరిగినందుకు ఈ భూమి మీద మంచి పని ఏం చేస్తున్నాం అన్నప్పుడు ఇదిగో చనిపోయిన తర్వాత మనం ఇలాంటి మంచి పనులు చేస్తున్నాం అనేది ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఇది 5-10 మినిట్స్లో అయిపోద్ది. అందరు కూడా మీరు లేడీస్ కూర్చోండి అమ్మా. సినిమా థియేటర్లో సినిమా రీల్ ఒక దగ్గర ఉంటుంది, లైట్ ఒక దగ్గరకు వస్తుంది, మధ్యలో బొమ్మ ఎక్కడో పడుద్ది, అవును కదా. ఈ రీల్ లేకపోతే అక్కడ బొమ్మ పడుద్దా? రీల్ ఉంది, అక్కడ తెర ఉంది, ఈ లైట్ లేకపోతే బొమ్మ పడుద్దా? కన్ను కూడా అంతే. కన్నులో ముందు భాగం తెల్లపొర కార్ని అంటాం. ఒక గొప్ప చరిత్ర సృష్టించేంతటి పెద్దదైతే ఉంది పేరు. అదే కాకుండా మనం బతుకున్నప్పుడు మనం ఎంత మంచి చేస్తామో కాకుండా మనము పిల్లలకి, మన కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, బంధువులకి ఇచ్చేటువంటి సంస్కారం కానీ ఇలాంటివన్నీ మేము అడిగిన వెంటనే చిన్నబ్బాయి గారితో ముందు మాట్లాడాం, ఆంజనేయులు గారితో ముందు మాట్లాడాం. ఆంజనేయులు గారు మాట్లాడినప్పుడు వాళ్ళు చిన్నబ్బాయి మా పక్కనే ఉన్నారండి మాట్లాడండి అని అంటే, చిన్నబ్బాయి నిర్ణయం తీసుకోలేదమ్మా, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతానండి, మా అన్నయ్య గారితో మాట్లాడాలండి అన్నారు. అది ఎంత సంస్కారం అది. వాళ్ళ అన్నయ్య గారితో మాట్లాడితే నేను అందరితో మాట్లాడి మళ్ళీ చెప్తానండి అన్నారు. 5-10 నిమిషాల్లోనే మళ్ళీ ఫోన్ చేశారు, సార్ చేద్దామండి నేత్రదానం, 2కి చూపు వస్తుంది, 4కి చూపు వస్తుంది అంటే అంతకన్నా కావాల్సింది ఏముంది అని. మన పిల్లలకి జ్వరం వస్తే తట్టుకుంటాం అమ్మ,
పొద్దున సాయంత్రం వెళ్ళే మోషన్ నేను 4 సార్లు వెళ్తేనే అయ్యో 4 సార్లు వెళ్ళిండి 5 సార్లు వెళ్ళింది ఏంటి అని డాక్టర్లు చుట్టూ తిరుగుతుంది పెద్ద అయినా అంతే కదా. మరి అలాంటిది మన పిల్లల్లో ఎవరైనా మన స్నేహితుల్లో చుట్టాలలో ఎవరితోనైనా కూడా కళ్ళు లేకుండా ఇట్లా గుడ్డిగా ఉంటే ఎట్లా పరిస్థితి? మరి అలాంటి వాళ్ళకి చూపు రావాలంటే తల్లి ఉంటుందమ్మా, అయ్యా నాకు 2 కళ్ళు ఉన్నాయి కదా, ఒక కన్ను తీసి పెట్టండి. అంటే 3 నెలలు అయిపోయి సెకండ్ ట్రైమిస్టర్లో 5 నెలలకు వచ్చింది. డాక్టర్ స్కానింగ్ చేసి బిడ్డ ఎదుగుదలలో తేడా ఉంది, మీకు నెలలు నిండుతాయి కానీ బిడ్డ పుట్టగానే సరిపోతుంది, పెద్ద ఉపయోగం ఉండదు, కాబట్టి మీరు బిడ్డను తీయించేసుకోండి అని చెప్పారు. ఆమె చేసిన పని ఏంటంటే నేను బిడ్డను తీయించుకోను, నేను ప్రెగ్నెంట్ కంటిన్యూ చేస్తాను, బిడ్డ చనిపోయినా పర్లేదు నాకు అని చెప్పి 9 నెలలు 9 మాసాలు మూసి కాన్పు అయిన తర్వాత ఆమె పర్పస్ ఏంటంటే, ఆమె ఉద్దేశం ఏంటంటే ఆ బిడ్డ పుట్టిన తర్వాత అవయవాలను దానం చేసేసింది బిడ్డని, దానికోసం ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసింది. సో అట్లాంటి మహత్తరమైన వ్యక్తులు ఉన్న ఈ సమాజంలో మనం చనిపోయిన బాడీ దగ్గర నుంచి మనం తీసుకోవడమే ఉంది, అది ఇద్దరికి చూపునిస్తుంది. సో జీవితాంతం వాడు ఇదే కనుక లేకపోతే అది మందులకి మాకులకి వచ్చేది కాదు, ఆపరేషన్కి వచ్చేది కాదు, దానికి కంటికి కన్నే ఇవ్వాలి. కన్ను బతికున్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం అడగడం కూడా సబబు కాదు. సో శాస్త్రజ్ఞానం ఎంతవరకు పెరిగిందంటే చనిపోయిన వ్యక్తిని కూడా చనిపోయిన బాడీ దగ్గర నుంచి కూడా మన అవయవాలను తీసుకొని ఉపయోగించుకోవాలంత సైన్స్ పెరిగింది. అది చూడండి, మా కంటిలో ఏమి తేడా లేదు, కన్ను తీసిన తర్వాత కూడా చక్కగా నిద్రపోతున్నట్టే ఉన్నాడు కానీ ఏమాత్రం తేడా రాదు. నేను చిరస్మరణీయుడు ఇంకోటి చెబుతున్నాను కదా, చేస్తూనే మరి తను యాక్సిడెంట్లో ఇదైతే తనలో ఉన్నటువంటి అన్ని అవయవాలను డొనేట్ చేసి దాదాపు 9 మందికి పునర్జీవం ఇచ్చిన